డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శిరీష్ గారు. సో ఇప్పటి వరకు మనము స్కామ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మన వీడియోస్ ద్వారా అందరికీ అని చెప్పకుండా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. స్కామ్స్ బారిన పడకుండా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ అదే విధంగా ఒకసారి స్కామ్ లో ఇరుక్కున్నా కూడా ఎలా బయటపడాలి అన్న మార్గాలు కూడా మనం చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న స్కామ్ ఏంటి అండ్ దాంట్లో నుంచి మనం ఎలా బయటపడే అవకాశం ఉందంటారు? శిరీష్ గారు, మన యూజర్స్ ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ 1 లక్ష రూపాయలు పోగొట్టుకున్నారు అనుకోండి, వీళ్ళని స్కామర్స్ వదలరు కదా, ఇంకొక 2 lakhs ఇవ్వండి మొత్తం కల్పిస్తాం అంటారు. ఇది స్కామో కాదా అనేది వాళ్ళకి అంత ఐడియా ఉండదు. ఎందుకంటే మనం పబ్లిక్ నుంచి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ మనం రోజు వింటూ ఉంటాం. మనకి చూడంగానే ఇది స్కామ్ అని అర్థమైద్ది అనమాట. సో ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్గా చెబుతామో వాళ్ళు ఆ డబ్బులు డిపాజిట్ చేయకుండా చాలామంది, కొంతమంది లక్షలు, కొంతమంది 10 లక్షలు, అలా 20 లక్షలు కూడా సేవ్ చేసుకుంటున్నారు. గ్రూప్లో అయితే ఎమ్మటే మనకి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ వీడియో థ్యాంక్స్ సార్, ఇంత మేము గనక ఈ వీడియో చూడబోతే ఎన్ని లాక్స్ మనం పోగొట్టు. నిన్న బెంగళూరు నుంచి ఒక అమ్మాయి కాల్ చేసింది మార్నింగే. తను చెప్పడం కూడా ఎంత డివోషన్ చెప్పిందంటే, సార్ ఇలా ఉదయాన్నే హనుమాన్ పూజ చేసుకున్నాను, మీ వీడియో అంటే నన్ను ఆల్రెడీ వాళ్ళు పే చేశారంట పేమెంట్లు కొన్ని. సరే అసలు ఇదంతా ఏంటని తెలుగులో సెర్చ్ చేస్తుంటే మన వీడియోస్ వీటి గురించి అవేర్నెస్ చేస్తున్నాయి. సార్ ఇది తెలుసో తెలియక ఆ వీడియో ఓపెన్ చేశానండి, ఇప్పుడు నాకు అర్థమైంది ఇంకా ఈ డబ్బులు కనుక నేను పోతే చాలా ఇప్పటికే డిప్రెషన్లో ఉన్నా, ఏదో ట్రై చేసి ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయేవాడిని, చాలా థ్యాంక్స్ అండి అని నాకు కన్వే చేశారనమాట. మీకు మన సుమన్ టీవీ ప్లాట్ఫామ్ కూడా ఈ యొక్క విషయాన్ని కన్వే చేయమన్నారు అనమాట. వాళ్ళ యొక్క థ్యాంక్స్. ఇలా ఎంతోమందిని మనం కాపాడుతున్నాం. సో లేటెస్ట్గా ఏం జరుగుతుందంటే, ఈ వైజాగ్ పోలీసులు కాంబోడియా స్కామ్ని ఎక్స్పోజ్ చేశారండి. మనం ఆల్రెడీ చెప్పాం ఐటీ జాబ్స్ నుంచి ఈ విధంగా వలేసి తీసుకెళ్తున్నారని. అవును. అసలు నిజంగా అసలు ఇది ఎలా జరుగుతుందంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారండి దీన్ని. అంటే డేటా ఎంట్రీ అని ఆఫర్ చేస్తారు. డేటా ఎంట్రీ అంటే చాలామంది హౌస్ వైఫ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా అప్లై చేసుకుంటారు. డేటా ఎంట్రీనే కదా, కీబోర్డు టైప్ చేస్తే వచ్చింది కదా అని. అలా లాగి యూజర్స్ని మిమ్మల్ని ఫారెన్లో ఈ విధంగా వర్క్ చేయాల్సి ఉంటుందని ముందే చెబుతారనమాట. సరే వీళ్ళు ఫారెన్లో వర్క్ చేయడానికి ఏదో చిన్న చిన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ పెట్టేసుకొని కొన్ని ఫేక్ అయినా మరి ఏజెన్సీ వాళ్ళు చెప్పినట్లని ఫారెన్కి పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫ్లైట్స్ ఇవన్నీ చూసేసరికి అసలు వెళ్ళిన 2-3 రోజులు కూడా వావ్ సూపర్ అనుకుంటారనమాట. కానీ అక్కడ వీళ్ళందరి చేత పాపం వీళ్ళకి తెలియదు ఏంటంటే చేపిచ్చేది ఒక పెద్ద స్కామ్స్ అనమాట. ఈ కాంబోడియా స్కామ్ ఎలా వెలుగులోకి వచ్చిందంటే, మన వీళ్ళు ట్రావెల్ చేసి వెళ్ళారనమాట కొంతమంది యూజర్స్ ట్రావెల్ చేసి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్లు పెట్టుకొని ట్రావెల్ చేస్తారు. వీళ్ళు ఫేక్ అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఉంటుంది అని చెబుతారు. ఒక 1 వీక్ ట్రైనింగ్ అని ఉంటుంది. అంటే ఏం ట్రైనింగ్ అంటే, మీరు పాస్పోర్ట్స్ ఇస్తేనే మీకు ట్రైనింగ్ మొదలు పెడతాం. మీకు $1000 ఇలా ఇస్తాం నెల. $1000 అంటే వాళ్ళ ఖర్చులు ఒక $200 పోయినా ఒక $600 ఇంటికి పంపించుకోవచ్చు. ఫ్యామిలీ వాళ్ళందరూ కొంచెం హ్యాపీగా ఉంటారని వీళ్ళు ఒప్పుకుంటారు అనమాట. పాస్పోర్ట్ కూడా సబ్మిట్ చేస్తారు. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి కొన్ని సెల్ఫీస్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. రోజుకి టెలిగ్రామ్ గ్రూప్స్లో కొంతమందిని యాడ్ చేయాలని ఒక టార్గెట్ ఇస్తారు. యాడ్ చేయలేదనుకోండి, వాడికి మంత్లీ వచ్చే డబ్బుల్లో తగ్గిస్తూ ఉంటారంట. $800 నుంచి నెక్స్ట్ మంత్ కనుక వాళ్ళు టార్గెట్ అచీవ్ కాకపోతే $600, 600 నుంచి $500, $500 నుంచి $100 కూడా పడిపోతాయంట. బాగా వర్క్ చేశారనుకోండి, స్కామ్స్లో చాలామందిని ఇరికిచ్చారనుకోండి, వాళ్ళకి $2000, $5000 కూడా ఏది స్కామ్ బాగా చేస్తే ఇస్తారంట. కొంతమంది ఆ లైఫ్ స్టైల్ అలవాటయ్యి చేయడం కూడా ఉంది. ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తున్నారు, తప్పని తెలిసిన పాస్పోర్ట్స్ వాళ్ళు లాగేసుకున్నారు. అసలు ఏ విధంగా అనేది ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు కొంచెం ఫేక్ డాక్యుమెంట్లు పెట్టుకొని వెళ్తారుగా, ఏదో ఒకటి ఎంబసీ వాళ్ళు పట్టుకుంటే ఫైన్ వేస్తారు $30,000 to $40,000. వీళ్ళు ముందే చెబుతారు, మీరు కనుక ఎంబసీ వాళ్ళకి చేస్తే అసలు ముందు మిమ్మల్ని జైల్లో వేస్తారు. ఎందుకు జైలు వేస్తారంటే, ఏదో ఒక చిన్న లూప్ హోల్ ఉంటుందిగా, ఈ లూప్ హోల్ వాళ్ళు మేము అంతకుముందు ఇంతే జరిగింది, మా మీద కంప్లైంట్ ఇచ్చేసరికి $30,000 to $40,000 కట్టాలి అని చెప్తారు. ఇంకా $30,000 to $40,000 అంటే ఎక్కడొచ్చిన గొడవ అని ఇంకా వాళ్ళు కామ్ అయిపోతారనమాట. సరే జెంట్స్కి ఎలా ఉంటుందంటే, వాళ్ళు చెప్పింది చేయలేదనుకోండి, డార్క్ రూమ్లో వేస్తారంట. ఆ డార్క్ రూమ్లో ఉదయం నుంచి సాయంత్రం రాత్రి దాకా ఒక్క పర్సన్ని మొత్తం లైట్స్ ఏమి ఉండవంట, అలా వదిలేస్తారంట. 2 to 3 days భోజనం కూడా పెట్టరంట. ఆ విధంగా ఇబ్బంది పెడతారంట. లాస్ట్కి ఇప్పటికైనా మేము చెప్పించేస్తారా అని ఉంటే వాళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ
కొంతమందిని అయితే చాలా ఇబ్బందులు పెడతారంట అండి. దారుణంగా తిడతారంట, బూతులు తిడతారంట ఫ్లోర్ మీద. అసలు అందరి ముందు ఆ యొక్క ఇంగా కొంత ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల గూడా వాళ్ళ బాడీలో ఎన్నో చేంజెస్ గూడా వస్తాయంట. డ్రగ్స్ బాధితులు అక్కడ కల్చర్ గూడా డిఫరెంట్‌గా ఉంటదంట. అయితే ఇక్కడ స్టేజెస్ ఉంటాయంట. ఫస్టు సెల్ఫీలు ఇయన్నీ డౌన్‌లోడ్ చేసుకుంటారు గదా! మంచిగా వీళ్ళు పరిచయాలు చేసుకోవాలి. ఎవరు? ఇప్పుడు మ్యాట్రిమోనీలో ఎవరో ఒకళ్ళు డైవర్స్ అయినోళ్ళు అబ్బాయిలున్నారనుకోండి, ఫోటోలు పెట్టి లుకింగ్ ఫర్ అమ్మాయి ఆళ్ళ అమ్మాయి అన్నట్లు చెబుతున్నప్పుడు వీళ్ళని అర్థమైపోయిద్ది. వీళ్ళు కాంటాక్ట్ చేస్తారు. మంచిగా మాట్లాడతారు. వీళ్ళకి ఎలానో ఎలోన్‌గా ఉన్నారుగా, వాళ్ళు ఒక పర్సన్‌ని తోడుగా కావాలని కోరుకుంటారు కాబట్టి మంచిగా మాట్లాడి ఒక కొన్ని రోజుల తర్వాత నేను నా ఇన్‌కమ్‌తో పాటు సైడ్ ఇన్‌కమ్ గూడా చేస్తున్నాను. బాగా మనీ వస్తుందని చెబుతారు. మీరు ఏమైనా ట్రై చేస్తానంటే నేను హెల్ప్ చేస్తాను మీకు అంటారు. ఎప్పుడైతే ఒక పార్ట్నర్ అంటే కాబోయే పార్ట్నర్ చెబితే ఒప్పుకోలేదనుకోండి, నువ్వు నా మాట ఇప్పుడే వినట్లేదు ఫ్యూచర్‌లో ఏమంటావని వీళ్ళు ఇంకో ట్రాక్ తీసుకుంటారనమాట. తీసుకొని ఈ విధంగా వాళ్ళని మోటివేట్ చేసి కొంతమందరైతే ఎమ్మటే కన్విన్స్ అవుతారంట. ఈరోజే నేను అమౌంట్ ఏస్తానని. కొంతమందరైతే 4, 5 రోజుల తర్వాత అమౌంట్ ఏస్తామని చెబుతారంట. రీచార్జ్ అని ఒకటి ఉంటదంట టార్గెట్. ఇంత రీచార్జ్‌లు చేపిస్తే వీళ్ళకి బోనస్‌లు, ఇన్సెంటివ్స్ వస్తాయంట. అయితే ఇక్కడ మరి కొంతమంది ఇండియా వాళ్ళు కూడా తగులుతారుగా అబ్బాయిలు, కొంతమంది తెలుగు వాళ్ళు. ఇక్కడ మళ్ళీ కాల్స్ మాట్లాడే వాళ్ళు ఒక 2, 3 అమ్మాయిలు వేరే వాళ్ళు ఉంటారంట. కాల్స్ ఇక్కడ నుంచి వీళ్ళు లీడ్ కాల్స్ మాట్లాడే వాళ్ళకిస్తే ఆ అమ్మాయి హిందీలో అయినా, తెలుగులో అయినా మాట్లాడితే ఆ అమ్మాయికి $100 పర్ అవర్ ఆ అమ్మాయి సేల్‌లా కన్వర్ట్ చేస్తారు. రీచార్జ్ చేపిచ్చారనుకోండి ఆ స్కామ్స్‌లో. ఆ రీచార్జ్ అంటే కస్టమర్ అమౌంట్ ఏస్తే రీచార్జ్ అనమాట. వాళ్ళకి ఇంకొంచెం బోనస్‌లనమాట. ఈ విధంగా స్కామ్స్ రన్ అయితున్నాయి. ఇది నచ్చక చాలామంది అసలు ఎవరు చెప్పుకోవాలో తెలీదు. ఎందుకంటే ఏమన్నా మనం బయటపడితే వీళ్ళు $40,000, $30,000 కట్టమంటారు. మళ్ళీ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అయిద్ది. ఇది కళ్ళు మూసుకుంటే 5, 6 నెలల్లో కళ్ళు మూసుకుంటే మేము పంపిస్తామని చెబుతారు వీళ్ళు. మేము పంపిస్తాం వెనకని చెబుతారు. ఇంకా అలా భరించి బాధపడైనా ఉంటున్నారు. కానీ లేటెస్ట్‌గా మన వైజాగ్ పోలీసులు ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చారంట. అప్పుడు ధైర్యం వచ్చి వాళ్ళకి ఈమెయిల్ అలా అప్రోచ్ అవుతే ఈ యొక్క రాకెట్‌ని వాళ్ళు బరస్ట్ చేసి కాంబోడియా నుంచి దాదాపుగా 150 మందిని కాపాడారండి. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారంట. సో ఫ్యూచర్‌లో మీకెవరైనా డేటా ఎంట్రీ జాబు, మీరు ఫారెన్‌లో వర్క్ చేయాలని మన యూజర్స్‌ని ఎవరైనా అప్రోచ్ అవుతే ఈ వీడియో చూసినోళ్ళైనా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డేటా ఎంట్రీ జాబ్స్ చేసేవాళ్ళు చాలామంది దొరుకుతారు ఆన్‌లైన్‌లో గూడా. దానికోసం మిమ్మల్ని ఫారెన్ పంపించి ఇలా చేయనవసరం లేదు. సో ఇదొక స్కామ్ అని. ఇది స్కామ్ అని వాళ్ళు ముందుగానే చేసి వీటికి దూరంగా ఉంటే వాళ్ళు ఒకటే చెప్పారండి. అక్కడ ₹1,00,000 వచ్చిన దానికన్నా ఇక్కడ 10,000 మనకొచ్చి మన ఇంట్లో వాళ్ళతో ఉంటే దానికన్నా కరెక్ట్ ఏదీ లేదని వాళ్ళు చెబుతున్నారు. ట్రూ. సో అది ట్రూ. సో ఫారెన్ అని మోసపోకండి. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఫ్యామిలీ అందరూ జాగ్రత్తగా ఉండండి. నా కోరిక మన సుమన్ టీవీ ప్లాట్‌ఫామ్ మీద ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యి, ఇంకా నిరుద్యోగులకి, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, హౌస్ వైఫ్స్‌కి రీచ్ అయ్యి ఇలాంటి బారిన పడకుండా ఉండాలనే మన కోరిక అండి. సో ఇలాంటి అవేర్‌నెస్ గురించి, స్కామ్స్ గురించి ఏమైనా కాల్స్ వచ్చినా కూడా అంటే అది నిజమా కాదా అని తెలుసుకోవాలి అనుకున్నా కూడా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ గురించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా పాసిబుల్ అండి? శిరీష్ గారు చాలా సింపుల్ అండి. కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటది. దానికి మెసేజ్ చేస్తే మనకి టీమ్ వాళ్ళు ఒక డెమో లింక్ అనేది పంపిస్తారు. క్రిప్టో కరెన్సీలో డెమో క్లాస్ జాయిన్ అయితే వాళ్ళకి నచ్చిందనుకోండి మెయిన్ క్లాసెస్‌లో ఎన్రోల్ అవ్వచ్చు. అలానే ఆ వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేస్తే ఇది స్కామా కాదా అంటే మనం ఆటోమేటిక్‌గా మన ఎక్స్‌పీరియన్స్ వల్ల కొంచెం అర్థమైపోయిద్ది. 90% అర్థమైపోతాయి అనమాట. సో 90% బాధితులను మనం ఎమ్మటే వితిన్ 5 మినిట్స్‌లోనే కాపాడగలిగామనమాట. సో ఈ విధంగా ఎవరైనా అప్రోచ్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయగలం. ఇంకా ఏంటంటే లేటెస్ట్‌గా మన కమెంట్స్‌లో గాని, డిస్క్రిప్షన్‌లో గాని ఒక లింక్ ఉంటది. ఆ యొక్క లింక్‌లో నుంచి కూడా మన డెమో క్లాస్ గ్రూప్ జాయిన్ అయితే చాలా బెస్ట్ ఇంకా. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ శిరీష్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి.